can't be with you. I'd rather be by myself. No, I can't lie. I don't want anybody else. Those happy days. బాలీవుడ్లో భారీ అంచనాలతో వచ్చిన 3-2 చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నది. శ్రద్ధ కపూర్, రాజ్ కుమార్ రావు, తమన్నా భాటియా, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించిన ఈ చిత్రం రికార్డులు తిరగరాస్తున్నది. ఈ చిత్రం హిందీ సినిమా ట్రేడ్ పండితుల అంచనాలు మంచి కలెక్షన్లు సాధిస్తున్నది. గత 7 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్షన్లు వసూలు చేసింది, ఏ రేంజ్ లాభాలను సొంతం చేసుకున్నది అని వివరాల్లోకి వెళ్తే, అమర్ కౌశిక్ దర్శకత్వంలో నిర్మాతలు దినేష్ విజన్, జ్యోతి దేశ్ పాండే నిర్మించిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అపారక్షి, ఖురానా కీలక పాత్రలో నటించారు. 2018 సంవత్సరంలో రూపొందించిన 3 అనే బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ గా 3-2 సినిమా రూపొందింది. టాప్ యాక్టర్లు, రెమ్యునేషన్లు, పాపులర్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేయడంతో నిర్మాణ వ్యయం భారీగా అయ్యింది. ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 3-2 చిత్రం తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్నది. రిలీజ్ కంటే ముందే ఒక రోజు ప్రీమియర్లు ప్రదర్శించగా 9 కోట్ల రూపాయల కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఇక తొలి రోజు 52 కోట్లు, రెండో రోజు 31.5 కోట్లు, మూడో రోజు 44 కోట్ల రూపాయలు, నాలుగవ రోజు 56 కోట్ల రూపాయలు, ఐదవ రోజు 38 కోట్ల రూపాయలు, ఆరో రోజు 26 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల భారీ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. దక్షిణ భారతంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో రికార్డు ఆక్యుపెన్సీ నమోదు చేస్తున్నది. ఇక ఢిల్లీ, ముంబై, లక్నో, భోపాల్ లాంటి నగరాల్లో ఈ సినిమాకు మంచి స్పందన కనిపిస్తున్నది. ఇక 7వ రోజు కూడా 3-2 చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ చిత్రం కలెక్షన్లు జైత్ర యాత్రను కొనసాగిస్తున్నది. గత 6 రోజులుగా రికార్డు కలెక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా 7వ రోజు ఇండియాలో 21 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం దేశీయంగా 280 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో కూడా 3-2 చిత్రం వసూల్లో కుంభవృష్టిని తలపిస్తున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో రికార్డు కలెక్షన్లు నమోదు చేసింది. ఈ చిత్రం ఇప్పటికే $7 మిలియన్ కలెక్షన్లను అంటే ఇండియన్ కరెన్సీలో 59 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇంకా స్ట్రాంగ్ గా వసూళ్లను రాబట్టే అవకాశం స్పష్టంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం 350 కోట్లు నెట్, 372 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. ఈ చిత్రం 8వ రోజు 400 కోట్ల చేరువ అవుతుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి కలెక్షన్లను ఈ చిత్రం పలు చోట్ల అధిగమిస్తున్నది. హిందీ వెర్షన్ కల్కి మూవీ సాధించిన 275 కోట్ల లైఫ్ టైం కలెక్షన్లు 3-2 సినిమా అధిగమించి సరికొత్త రికార్డు సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై సినిమా.